యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకున్న తర్వాత పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలో అయ్యే సమయానికి ఎలాంటి రెస్పాన్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, కానిస్టేబుల్ అయిన హీరో స్ట్రిక్ట్ గా ఉంటాడు. అలాగే రూల్స్ ను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉంటాడు. తన పై అధికారినైనా కానీ ఎదిరించడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఒక అండర్ కవర్ ఆపరేషన్ కింద శ్రీలంకకు పంపిస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ కొన్ని నిజాలను తెలుసుకుంటాడు హీరో. ఆ తెలుసుకున్న నిజాల తర్వాత సినిమా ఎలా మారింది, ఆ నిజాలు తెలుసుకున్న తర్వాత హీరో ఎలా మారిపోయాడు, తర్వాత సన్నివేశాలు ఏంటి అనేది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ రీసెంట్ టైమ్ లో వచ్చిన దేవర, సూర్య రెట్రో, అలాగే కేజీఎఫ్ లాంటి సినిమాలను స్ఫూర్తి పొందినట్లు అనిపించే విధంగానే అనిపించినా కానీ ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకోవడంతో కథను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాడు డైరెక్టర్. కానీ వన్స్ కథలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా బాగా గడిచిందనే చెప్పాలి. కొంచెం అక్కడక్కడ లవ్ స్టోరీ పడుతూలేస్తూ సాగినా కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. సినిమాకు మంచి హై ఇచ్చే మూమెంట్స్ తో సాగిన ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అవ్వగా తర్వాత ఎమోషనల్ డ్రామా మరీ ఎక్కువైన ఫీలింగ్ కలిగింది సినిమాలో. అలానే సాగుతూ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగానే ఆసక్తికరంగానే సాగినప్పటికీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఇచ్చిన రేంజ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ను కిక్ ను సెకండ్ హాఫ్ క్యారీ చేయలేకపోయింది కొద్ది వరకు. కానీ చాలా వరకు బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ గా ఉండటం, అనిరుద్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మెప్పించడం, విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, పర్ఫార్మెన్స్ ఆకట్టుకోవడం, సత్యదేవ్ కీలక పాత్రలో మెప్పించడం లాంటివి మేజర్ హైలైట్స్ గా నిలిచాయి సినిమాలో. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు తన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించగా ఓవరాల్ గా యాక్షన్ సీన్స్ లో మాత్రం కుమ్మేశాడు. ఒక స్టార్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది విజయ్ దేవరకొండను త్రూ అవుట్ సినిమా మొత్తం. యాక్షన్ సీన్స్ లో ఓ రేంజ్ లో దుమ్ము దులిపేశాడనే చెప్పాలి. ఇక సత్యదేవ్ ఉన్న రోల్ లో ఆకట్టుకోగా హీరోయిన్ భానుశ్రీ పర్వాలేదనిపించే పర్ఫార్మెన్స్ ను ఇచ్చింది. అనిరుద్ పాటల పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ కుమ్మేశాడనే చెప్పాలి. భారీగా హైలైట్ అయిన ఒక పాటను సినిమాలో పెట్టలేదు మేకర్స్. అది కొందరికి నచ్చకపోవచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుద్ కుమ్మేశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగున్నా సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ ఎక్కువైన ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్ ను మరింత షార్ప్ గా కట్ చేసి ఉంటే బాగుండేది. అలాగే స్క్రీన్ ప్లే మరీ ఎమోషనల్ కనెక్ట్ కాకుండా కొంచెం కమర్షియల్ టచ్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపించే విధంగా ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, గౌతమ్ ఎంచుకున్న పాయింట్ రొటీన్ గానే ఉన్నప్పటికీ తెరకెక్కించిన విధానం చాలా వరకు మెప్పించింది. ఫస్ట్ హాఫ్ వరకు ఫుల్ మార్కులు కొట్టేసినా కానీ సెకండ్ హాఫ్ లో అనవసరమైన సన్నివేశాలను చాలా వరకు సినిమాలో పెట్టినట్లు అనిపించింది. కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ కూడా కలిగిన ఓవరాల్ గా సాటిస్ఫై గానే ఆడియన్స్ థియేటర్స్ నుండి బయటికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ కి, ఓవరాల్ స్టోరీ బిల్డింగ్ కి కొంచెం టైం పట్టినా కానీ మొత్తం మీద సినిమా పూర్తయ్యే సమయానికి ఒకసారి చూడొచ్చు అనిపించే విధంగానే సినిమా ఉంటుంది. అలాగే రీసెంట్ విజయ్ దేవరకొండ మూవీస్ లో బెటర్ అవుట్పుట్ వచ్చిందని చెప్పవచ్చు. మొత్తం మీద అవన్నీ పరిగణలోకి తీసుకుని సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.